గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యభూషణ్ ఛానల్. ఈరోజు మన దగ్గరికి విటారా బ్రిజా, మారుతి సుజుకి బ్రిజా వెహికల్, ఎస్యూవి వెహికల్ మన దగ్గరికి వచ్చింది. ఈ బండి టాప్ వేరియంట్, అంటే టాప్ మోడల్ పెట్రోల్ వర్షన్, 1462 cc పెట్రోల్ ఇంజన్ మన దగ్గరికి వచ్చి ఉన్నది. కాబట్టి మరి చూసుకుందాం ఒకసారి. బండి అయితే 2022 మోడల్, అంటే 1.5 year క్రితం వెహికల్ ఇది. చాలా న్యూ వెహికల్ ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది. చూసుకుందాం ఒకసారి బండి 360 degrees చూసుకుందాం ఒకసారి ఎలాగున్నదో. వావ్, ఎక్సలెంట్. 360 degrees చాలా బాగుంది ఫ్రెండ్స్. బండి వెహికల్ కూడా చాలా పర్ఫెక్ట్గా కొత్త బండి లాగానే ఉంది, ఎందుకంటే కొత్త బండి కాబట్టి ఆల్మోస్ట్ న్యూ వెహికల్ ఇది. చూసుకుందాం ఒకసారి బండి ఫీచర్స్, లోపల ఇంటీరియర్, తర్వాత బండి టైర్ కండిషన్స్, బండి లోపల ఎంత రీడింగ్ తిరిగింది, మైలేజ్ ఎంత ఇస్తుంది, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో మనము టైం వేస్ట్ చేయకుండా మనం ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కీలెస్ ఎంట్రీ ఫ్రెండ్స్. ఇది కీలెస్ ఎంట్రీ ఫీచర్ ఆప్షన్లో ఉన్నది. మనకి పుష్ స్టార్ట్ బటన్ ఆప్షన్ మనకి వెహికల్లో మనకి అవైలబుల్ కనపడుతుంది. మనకి ఫస్ట్ మనము ఇది అన్లాక్ ఆఫ్ లాక్ ఆప్షన్ కూడా మనకి ఎక్సలెంట్గా కనపడుతుంది. చూద్దాం ఒకసారి. ఫ్రంట్ బంపర్ చూసుకుందాము. ప్రొజెక్టర్ లైట్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. 2 ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ మనకి ఇక్కడ 2 కనపడుతున్నాయి. అలాగే లెఫ్ట్ వచ్చేసి కూడా మనకి ప్రొజెక్టర్ లైట్స్ మనకు కనపడుతున్నాయి. ఇక్కడ ఫాగ్ లైట్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది. రైట్ ఫాగ్ లైట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. లైటింగ్ కూడా మనకి చాలా హైవేలో జర్నీ చేసే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా నీట్గా ప్రతీది రోడ్డు మీద ఉంది, ప్రతీది మనకి విజువల్గా నీట్గా కనపడతాయి. చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి టైర్ చూసుకుందాం. టైర్ కండిషన్ వచ్చేసి ఇది ఎలాయ్ వీల్స్ ఫ్రెండ్స్. ఎలాయ్ టైర్ మనకు కనపడుతుంది. చూడండి, టైర్ కండిషన్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది, మనకి నో డౌట్. అసలు టైర్స్ చాలా సీల్ టైర్స్ ఎంతనో ఈ టైర్స్ అంతా మనకి ఇప్పట్లో మార్పియాలనే థాట్ కూడా మన మైండ్లోంచి తీసేసుకోవాలి. చూడండి, లెఫ్ట్ టైర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. రేర్ టైర్ చూసుకుందాం ఒకసారి. రేర్ టైర్ మనకి ఒక 50% ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. రేర్ టైర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. రియర్ టైర్స్ కూడా చూసుకుందాం. యాక్చువల్గా రైనీ సీజన్ కాబట్టి మనకి ఎంత వాష్ చేయించిన, యాక్చువల్గా ఓనర్ గారు నిన్నే జస్ట్ ఒక 2 days క్రితమే మొన్నే దీన్ని వాటర్ వాష్, లోపల మొత్తం ఫోమ్ వాష్ కొట్టించారు. యూస్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఇంకా మనము రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి మనకి లైటింగ్ అట్లా బుడత అనేది, డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. డజంట్ మ్యాటర్ అది. చూసుకుందాం అసలు లోపల ఇంటీరియర్స్ చూసుకుందాము. మనకి 4 విత్ లైట్స్ మనకి అవైలబుల్ కనపడుతుంది. ఒకసారి మనము బండి అన్లాక్ చేసి ఒకసారి చూసుకుందాం. మనకి ఇక్కడ బటన్ ఎంట్రీ మనకి ఆప్షన్ ఉంది. ఇక్కడ స్విచ్ బటన్ మనకి ఆప్షన్ ఉంది. స్విచ్ బటన్ నొక్కి మనము బండి లోపలికి మనము ఎంట్రీ కావచ్చు. చూసుకుందాం ఒకసారి. వావ్ ఫ్రెండ్స్, చాలా యూనిక్గా ఉంది. డాష్ బోర్డ్ కానీ ఇంటీరియర్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా అండ్ యూనిక్ మనకి కనపడుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. చూసుకుందాం ఒకసారి. డోర్ వేసేసి మనకి లోపల ఫీచర్ చూసుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసి మనకి విండోస్ లాక్స్ బటన్ మనకి కనబడుతుంది. తర్వాత 4 డోర్స్ మనకి లాక్ అన్లాక్ స్విచ్ మనకు కూడా ఇక్కడ కనపడుతుంది. ఇది 1 టచ్ మిర్రర్ డౌన్, ఇది ఆప్షన్. ఇది డ్రైవర్ సీటు డ్రైవర్ డోర్ మిర్రర్ ఆప్షన్. ఇది ప్యాసింజర్ డోర్. ఇది వెనకాల కూర్చున్న ప్యాసింజర్కి విండోస్, ప్యాసింజర్ విండోస్ కంట్రోల్స్ బటన్స్ చూసుకుందాం. ఏసీ వెంట్స్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది. ఏసీ వెంట్స్ మనకి ఇక్కడ పియానో ఫినిష్ కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏసీ అడ్జస్ట్మెంట్ నోపు పైన మనకి పియానో ఫినిష్ మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి, ఎక్సలెంట్గా వైట్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి హెజర్ లైట్ స్విచ్ కూడా మనకి ఆల్ ఇండికేటర్ స్విచ్ ఆప్షన్ మనకి అవైలబుల్గా ఉంది. ఏసీ వెంట్ చూడండి, ఇక్కడ ఎక్సలెంట్ పియానో ఫినిష్ మనకు కనపడుతుంది. జనరల్గా ఇది టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మనకి ఆప్షన్ కనబడుతుంది. 4 పవర్ విండోస్ స్విచెస్ ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ పవర్ విండో స్విచ్ అక్కడ కనపడుతుంది. రైట్ సైడ్ ప్యాసింజర్ పవర్ విండో స్విచ్ మనకి ఇక్కడ కనపడుతుంది. ఇదేమో లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఆప్షన్ కనపడుతుంది. చూసుకుందాం ఒకసారి. మనకి ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. బ్లూటూత్, యూట్యూబ్ వీడియో, తర్వాత మనకి రివర్స్ కెమెరా ఆప్షన్ కూడా మనకి అవైలబుల్ కనపడుతుంది. ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కంట్రోల్ సిస్టమ్. ఇది మనకి బయట వెదర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసుకుని లోపల మనకి ఏసీ హీటర్ కానీ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఎక్సలెంట్గా. ఫీచర్స్ స్టీరింగ్ మీద వచ్చేసి మనకి ఫీచర్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇన్ఫో సిస్టమ్ మనకి ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి ఆడియో సిస్టమ్ ఆప్షన్ ఉంది. బండికి దీనికి క్రూజ్ ఆప్షన్ కూడా మనకి స్పీడ్ లిమిట్ లాక్ చేసుకోవడానికి మనకి బండి వెహికల్లో ఆప్షన్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇందులో ఎందుకంటే బండి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది మనకి స్టోరేజ్ స్పేస్ అని పెట్టుకోవడానికి ఆప్షన్. ఇక్కడ మనకి ఆమ్రెస్ట్, ఇది వచ్చేసి ఆమ్రెస్ట్ అండ్ మనకి స్టోరేజ్ స్పేస్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. హ్యాండ్ బ్రేక్ ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ బ్రేక్ ఆప్షన్ ఉంది. ఇది 5 మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ మనకి అవైలబుల్గా ఉంది. చూడండి ఇక్కడ లోగో మీరు చూడొచ్చు. మనకి ఆక్స్ కేబుల్ మనకి అవైలబుల్ ఉంది. 12 వోల్ట్ వి చార్జర్ పోర్ట్ మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి కాయిన్ అని పెట్టుకోవడానికి ఆప్షన్ మనకి అవైలబుల్గా ఉంది. బాటిల్ హోల్డర్, ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ కూడా మనకి 4 డోర్స్ దగ్గర మనకి ఆప్షన్ ఇక్కడ మనకి కనపడుతుంది. ఒకసారి ఇంజన్ చూసుకుందాం. ఒకసారి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనము చెక్ చేసుకుందాం. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి 4 పవర్ విండోస్ ఫ్రెండ్స్. ఇవి ఆటోమేటిక్ ఓపెన్, ఆటోమేటిక్ ఆన్ మనకి ఇక్కడ ఆప్షన్ మనకి ఎక్సలెంట్ కనపడుతుంది. మనకి చూసుకుందాం ఒకసారి ఏమేమి ఆప్షన్స్ మనకు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఒకసారి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మనకి ఆప్షన్ అవైలబుల్ అయింది. చూసుకుందాం ఒకసారి. బండి వచ్చేసి కేవలము 73,961 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది ఒరిజినల్ రీడింగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే 22 మోడల్ కాబట్టి ఇది ఒరిజినల్ రీడింగు. ఇది బండి యావరేజ్ మనకి చూపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ట్రిప్ ఏ, ట్రిప్ బి కూడా మనకి ఆప్షన్ ఇక్కడ అవైలబుల్ నోప్స్ దగ్గర మనకు కనపడుతుంది. చూద్దాం ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో మనకి ఇంజన్ ఆర్పిఎం మనకి మీటర్ మనకి ఇక్కడ కనపడుతుంది. రైట్ స్పీడో మీటర్ మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఇంజన్ డీజిల్ సింబల్, బ్రేక్ హ్యాండ్ బ్రేక్ సింబల్, ఇంజన్ బ్యాటరీ సింబల్, ఇంజన్ ఆయిల్ సింబల్, తర్వాత డ్రైవర్ ఎలక్ట్ సింబల్ మనకి, తర్వాత ఇంజన్ చెక్ సింబల్ మనకి ఇక్కడ ఆప్షన్ కనపడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఎక్సలెంట్గా ఉంది. ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్ ఆప్షన్ మనకి ఇక్కడ కీలెస్ ఎంట్రీ కాబట్టి మనకి పుష్ స్టార్ట్ బటన్ ఆప్షన్ మనకి ఇక్కడ కనపడుతుంది. చూద్దాం ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి ఎలా ఉన్నదో లోపల కూర్చున్న వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. వావ్, అసలు నో సౌండ్ ఫ్రెండ్స్. అసలు ఎట్లంతా సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది ఇంజన్. ఎందుకంటే పెట్రోల్ ఇంజన్ కాబట్టి, అందులో మళ్ళీ 2022 మోడల్ కాబట్టి మనకి ఎక్సలెంట్ ఉంది.
డ్రైవర్కి ప్యాసింజర్గా 2 ఎయిర్ బ్యాగ్స్ మనకి ఆప్షన్. ఇక్కడ డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్ ఇక్కడ కనపడుతుంది, ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్ అక్కడ కనపడుతుంది. ఫ్రెండ్స్ చూసుకుందాం ఒకసారి ఇంజన్ ఇది. ఒకసారి ఏసీ ఆన్ చేసి చూద్దాం ఏసీ ఎలాగొస్తుందో. వావ్, సూపర్. కూలింగ్ అయితే చాలా చిల్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా తొందరగా కూల్ అవుతుంది బండి, నో డౌట్. అసలు 4 ఏసీ ఈవెంట్స్లో కూడా ఫుల్ బ్లోయర్ మనకి బయటికి తంతుంది, బయటికి బ్లో చేస్తుంది. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుందాం. అలాగే డిక్కీ ఓపెనరు, తర్వాత బూట్ ఓపెనర్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇంజన్ కంపార్ట్మెంట్ చూసుకుందాం ఒకసారి ఎలాగున్నదో. చూడండి ఫ్రెండ్స్, ఇంజన్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. నో నాయిస్, నథింగ్, నో లీకేజ్, నథింగ్. ఎక్సలెంట్గా ఉంది. అసలు మారుతి ఇంత పర్ఫెక్ట్గా తీసుకొచ్చింది ఇంజన్ని. దీనికి బ్రిజాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంజన్కి, చాలామంది అంటే చాలామంది. ఎందుకంటే కంపాక్టబుల్ ఎస్యూవీ కాకుండా ఇది ఎస్యూవీ వేరియంట్. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ వెహికల్ మాత్రం. ఇంజన్ కూడా చాలా కొత్తగా ఉన్నది, పర్ఫెక్ట్గా ఉన్నది ఇంజను. చూడండి, ఎక్కడ లీకేజీలు కూడా మనకి ఎక్కడ కనపడలేదు. ఓకే, ఒకసారి వెనకాల డిక్కీ చూసుకుందాం. డిక్కీ స్పేస్ ఎంత చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వెనకాల డిక్కీ మనకి ఇది 600 లీటర్ బూట్ స్పేస్ మనకి ఇక్కడ అవైలబుల్ కనపడుతుంది. చూడండి ఒకసారి, లోపల మనకి చాలా అంటే చాలా బూట్ స్పేస్ కనపడుతుంది మనకి ఇక్కడ. చాలా అంటే చాలా బూట్ స్పేస్ కనపడుతుంది. ఇక్కడ బండి కవర్ కూడా వేసారు. కింద వచ్చేసి మనకి ఆ స్టెఫెనీ కూడా అవైలబుల్ ఉంది. స్టెఫెనీ కూడా మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ. తర్వాత స్టెఫెనీ కూడా అవైలబుల్ ఉంది. కింద కూడా మనకి ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లాస్టిక్ క్వాలిటీ చూడండి, టైర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. స్టెఫెనీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మనకి ఇక్కడ లోపల ఒకటి చిన్న లైట్ మనకి నైట్ పూట జర్నీ చేసే వాళ్ళకి వెనకాల డిక్కీ ఓపెన్ చేసి ఏమైనా అర్జెంట్ వస్తువు ఏమైనా తీసుకోవాలంటే మనకి లైట్ ఆప్షన్ ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ మ్యాక్సిమమ్ ఏదో ఫీచర్ మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉన్నది, పర్ఫెక్ట్గా ఉంది. చాలా ఎంతైనా టాప్ వేరియంటే మనం తీసేయలేము. టాప్ మోడలే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వెహికల్ వచ్చేసి రివ్యూ ఎలాగుందో చూడండి. బండి వచ్చేసి సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్లో ఉంది వెహికల్. మరి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ కొరకు తేవాలంటే ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే ఇలాంటి వీడియోలు ఎన్నో మీ కొరకు తేయడానికి మేము ఆశపడతాము, మేము ప్రయత్నిస్తాము. మీ కొరకు ఇలాంటి కార్స్ రివ్యూస్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి. మా దగ్గర చాలా వెహికల్స్, చాలా కార్స్ ఉన్నాయి. మరి ఆ కార్స్ అన్ని రివ్యూ చేయడానికి ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి చేయటానికి మేము ముందుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.